Hi everybody, this is Sarvareddy Kallu, founder of SV Projects, Waterproofing Experts, Nagol, Hyderabad. So today మనము ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నాము. సో ఈ సైట్లో వచ్చేసి మనము టెర్రస్ ఫ్లోరింగ్ ఏ విధంగా చేస్తున్నాము ఇక్కడ మనం చూడవచ్చు. సిమెంట్ శాండ్ బేబీ చిప్స్ తో పాటు మనము ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి Fosroc Conplast WL. So Conplast WL is a integral waterproofing admixture for concrete flooring screed. So ఇది మనకి manufactured by Fosroc. So దీని బెనిఫిట్స్ ఏంటి? సో Conplast WL ఇక్కడ మనం ఫ్లోరింగ్ మెటీరియల్ లో పర్ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ 200 ml మనం యూజ్ చేయడం జరుగుతుంది, రైట్? సో 200 ml వేయడం వల్ల మనకు ఈ ఫ్లోరింగ్ లో ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది మనం చూడవచ్చు. 5 का दम 5 బెనిఫిట్స్ అనేది మనము ఈ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. సో ఫస్ట్ది అడ్వాన్స్ టెక్నాలజీ. సో బేసికలీ ఫాస్రాక్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 80 కంట్రీస్లో మనకి ఫాస్రాక్ అనేది అవైలబుల్ ఉంది. సో మనకి కాంప్లాస్ట్ WL అనేది అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది అనేది మనకి ఈ ఫస్ట్ పాయింట్ మీనింగ్. అండ్ సెకండ్ వచ్చేసి కరోజన్ రెసిస్టెన్స్. సో బేసికలీ దిస్ ప్రోడక్ట్ నేమ్ ఇట్ సెల్ఫ్ కాన్ప్లాస్ట్. సో కాన్ప్లాస్ట్ అంటే కాంక్రీట్ అండ్ ప్లాస్టింగ్ రెండిట్లో వాడచ్చు. సో ఈ సెకండ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు కాంక్రీట్. ఆర్సీసీ కాలమ్ బీమ్స్ లో మనకి ఎక్కడైతే ఇది యూజ్ చేసినట్లయితే అక్కడ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో రీఇన్ఫోర్స్మెంట్ కి కరోజన్ రెసిస్టెన్స్ అనేది ప్రాపర్టీ యాడ్ అవుతుంది. సో ఎక్కడైతే మనము స్లాబ్ వేసేటప్పుడు ఇది వేసుకుంటే మనకి స్లాబ్ లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది కరోడ్ కాకుండా లాంగ్ రన్ లో రస్ట్ రాకుండా ఉండే ప్రాపర్టీ దీంట్లో ఉంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశాడు, కరోజన్ రెసిస్టెన్స్. కరోజన్ అంటే రస్ట్, రైట్? అండ్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి హై స్ట్రెంగ్త్. సో హై స్ట్రెంగ్త్ అంటే ఇది యూజ్ చేయడం వల్ల ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో కాంప్లాస్ట్ WL ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాంక్రీట్ అనేది ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో కాంక్రీట్ ఎప్పుడైతే ప్రాపర్గా మిక్స్ అవుతుందో ప్రాపర్గా కాంపాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రాపర్గా కాంపాక్ట్ అవుతుందో కాంక్రీట్లో వాయిడ్స్ అనేది పోదు. సో కాంక్రీట్ అనేది ఇట్లా టైట్గా కాంపాక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కాంక్రీట్ ఈ కేక్లో మనకి మెటీరియల్ మధ్యలో వాయిడ్స్ కానీ గ్యాప్స్ కానీ పోరస్ కానీ ఉండదు. సో దీనివల్ల మనకి కాంక్రీట్ డెన్సిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కాంక్రీట్ డెన్సిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా కాంక్రీట్ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ ఇది ఇంకొక మేజర్ వైటల్ రోల్ ఏం చేస్తుందంటే ఇది మనకి వాటర్ రెడ్యూసర్గా కూడా పనిచేస్తుంది. అరౌండ్ 6 to 8% వాటర్ రెడ్యూస్ అనేది కాంక్రీట్ మిక్సింగ్లో రెడ్యూస్ చేస్తుంది. సో వాటర్ రెడ్యూస్ చేయడం వల్ల మన మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. వాటర్ రేషియో పెంచామనుకోండి స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఇది మనకు 6 to 8% వాటర్ రెడ్యూసర్గా పనిచేస్తుంది అంటే ఇట్ మీన్స్ ఇట్స్ ఇంప్రూవింగ్ ద స్ట్రెంగ్త్, రైట్? సో ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి కొహెసివ్ మిక్స్. సో కొహెసివ్ మిక్స్ అంటే ఏంటంటే మనకి ఈ ఏదైతే మిక్సింగ్ చేసే మనకి కాంపోనెంట్స్ ఉంది, సిమెంట్, శాండ్, బేబీ చిప్స్, వాటర్, సో ఈ ఆల్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రాపర్గా మిక్స్ కావడానికి హెల్ప్ చేస్తుంది. సో కాంక్రీట్ లాంగ్ డ్యూరబిలిటీ ఉండాలంటే మిక్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో హరీబరీలో మనకి కన్స్ట్రక్షన్లో మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ హరీబరీలో మనకి మిక్సింగ్ చేసేటప్పుడు జరిగే పొరపాట్లు కూడా మనకి కాంప్లాస్ట్ WL వాడడం వల్ల రెక్టిఫై అవుతుంది. అండ్ లాస్ట్ ప్రాపర్టీ డ్యూరబిలిటీ, రైట్? సో డ్యూరబిలిటీ అంటే అగైన్ ఐ కెన్ సే, సో ఎప్పుడైతే మనము కాంక్రీట్ ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో, కాంక్రీట్ ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో, సో ఆ టైంలోనే ఈ ప్రాపర్టీస్ అన్నీ రావడం వల్ల డెఫినెట్గా మనకి లాంగ్ డ్యూరబుల్లో మనకి బెస్ట్ పర్ఫార్మింగ్ లాంగ్ డ్యూరబుల్ కాంక్రీట్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం, రైట్? సో మనకి కొహెసివ్ మిక్స్ వచ్చింది. సో ప్రాపర్గా కాంపాక్షన్ వచ్చింది. వాయిడ్స్ కాంక్రీట్లో వాయిడ్స్ కానీ పోరస్ ఫ్రీ కాంక్రీట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది, రైట్? సో మనకి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ ప్రాపర్టీస్ యాడ్ కావడం వల్ల మన కాంక్రీట్ అనేది లాంగ్ డ్యూరబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్లోర్ చూసినట్లయితే ఇది ఇక్కడ మనకి ప్రాపర్గా స్లోపింగ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ మనం కళాయి వేసి ఈ విధంగా రెక్టాంగులర్ టాపీతో పాలిష్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అగ్రిగేట్స్ ఎక్కడైతే అప్ డౌన్ లేదా అన్ఈవెన్ గా ఉంటే గనక సో ప్రాపర్ గా మనకి ఫ్లోర్ లోపలికి కాంపాక్ట్ అవుతుంది. సర్ఫేస్ పైన ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది.
There are many materials available in Fosroc. So we are authorized distributors of Fosroc chemicals. We are located at Nagol main road beside Supraja Hospital. So we are here to guide you in all waterproofing aspects. We can sell the material and we can do the applications also. సో మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు ఎస్పీ ప్రాజెక్ట్స్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది.